ఏంటండి అసలుకి ప్రిపరేషన్ అయ్యే పరిస్థితి ఉందా ఇప్పుడు ఉండే? యాక్చువల్గా ఇప్పుడున్న మెంటల్ స్ట్రెస్ కండి బుక్ ఓపెన్ చేసినా కూడా చదువుకోలేని పరిస్థితి. యాక్చువల్గా 2014లో మనకు తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, నియామకాలు, నిధులు అనే ఒక కాన్సెప్ట్ మీద ఈరోజు తెలంగాణ మనకు వచ్చింది. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత 2024 ఈరోజు ఈ 10 సంవత్సరాలు మనకు వచ్చిన ఒకే ఒక నోటిఫికేషన్ గ్రూప్ 1లో. మన పక్కన ఏపీతో ఏపీ ఇప్పటికి 4 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చేసింది. 2014 నుంచి 2024 వరకు ఈ 10 సంవత్సరాల్లో మాకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఒకటే వచ్చింది. వచ్చిన ఈ ఒక్క నోటిఫికేషన్ని సమర్థంగా నిర్వర్తించలేని పరిస్థితుల్లో వ్యవస్థలు ఉన్నాయి. టీజీపీఎస్సీ అంటేనే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. అంటే ఆ రాజ్యాంగబద్ధ సంస్థ అనేది ఇప్పటికి 2 times ఫెయిల్ చేసింది ప్రిలిమ్స్ని. థర్డ్ టైం వాళ్ళ అసమర్థతతోనే 2 times ఫెయిల్ అయ్యి థర్డ్ టైం మేము రాసినాము. ఆ థర్డ్ టైం రాసిన తర్వాత కూడా ఆ థర్డ్ టైం ఎగ్జామ్ ఎట్లా జరిగింది? రీనోటిఫికేషన్ కాదు, రీకండక్ట్ చేయండి ఎగ్జామ్ అని చెప్పింది. 503 పోస్టులతో వచ్చిన నోటిఫికేషన్ని వాళ్ళు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి రీనోటిఫికేషన్ ఇచ్చారు. ఇంకో 60 పోస్టులు యాడ్ చేసి 2022లో వచ్చిన నోటిఫికేషన్కి 503 పోస్టులు, ఇప్పుడు వచ్చిన పోస్టులు 60 కలిపి 2023లో పోస్ట్ ఇస్తే 2024లో నోటిఫికేషన్ ఇస్తే 2022లో పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్, 2023లో పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్, ఈ 2 సంవత్సరాల విద్యార్థులు కూడా ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్. అంటే 2022లో నోటిఫికేషన్ రాస్తే ఒక 3 లక్షల మంది అప్లై చేసుకుంటే 2023లో వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్కి ఇంకా 190,000 మంది ఎక్స్ట్రా అప్లై చేశారు. ఆ 190,000 మంది అనేది పాత విద్యార్థులకి కాంపిటీషనే కదా. అది మాకు జరిగిన ప్యూర్లీ ఇంజస్టిస్, అది కనిపిస్తూనే ఉంది. ఈరోజు జీవో నెంబర్ 55 ఉంది. జీవో నెంబర్ 55 అంటే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది జీరో నెంబర్ 55 ఉంది. ఈరోజు ఉన్నది జీరో నెంబర్ 29 అని కొత్త నోటిఫికేషన్, కొత్త జీవో తీసుకొచ్చారు. వాట్ ఈస్ జీవో 29? జీవో 29 అంటే వీళ్ళు ఓపెన్ కేటగిరీలో మొత్తము ఫస్ట్ ఉన్న 28,000 మందిని తీసి ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఫుల్ఫిల్ అవ్వలేదో మళ్ళీ ఆ రిమైనింగ్ పోస్టులను ఫిల్ చేశారు. దానివల్ల 28,000 మంది కాకుండా ఇంకా 4,000 మంది దాదాపు ఎక్కువ వచ్చారు. అప్పుడు ఎక్కడ జరుగుతుంది? ఓపెన్ కాంపిటీషన్ అని చెప్పేసి తీసుకున్నప్పుడు 95% పోస్టులు తెలంగాణ విద్యార్థులకే, తెలంగాణ నిరుద్యోగులకే అని చెప్పిన గవర్నమెంట్ కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు ఓపెన్ కాంపిటీషన్ అంటే ఈరోజు నార్త్ ఈస్ట్ రోడ్ కూడా ఈ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, రాయొచ్చు. అప్పుడు నీ 5% నాన్ లోకల్ అనే జాబులు మొత్తం నీ పక్కన స్టేట్ వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి కదా. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయినరు మీరు? నువ్వు ఈరోజు ప్రభుత్వంలోకి రావడానికి ఒక ముఖ్య కారణం విద్యార్థులు కూడా. విద్యార్థులనే ఈరోజు విస్మరించి ఈరోజు మధ్యలో ఉన్న వ్యవస్థలు సీఎం రేవంత్ రెడ్డిని తప్పుదోవ పట్టిస్తున్నాయి, చాలా క్లియర్గా తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఆయన ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి నుంచి గతంలో ఒక మాట కూడా వీళ్ళ ఎగ్జామ్స్ రాయలేని సన్నాసులు, రాయడం చాతగాక వీళ్ళన్నీ ఇవన్నీ చేస్తున్నారు అనేది. సో మరి సీఎం నోటి నుంచి ఆ మాట రావడం ఎంతవరకు రైట్? ఎందుకంటే ఇదే విద్యార్థులు, ఇదే నిరుద్యోగులు గెలిపిస్తేనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మనం రాష్ట్రంలో చూస్తున్నాం కదా. ఇప్పుడు వీఆర్ నాట్ అగైనెస్ట్ టు ఎనీ గవర్నమెంట్ అండి, వీఆర్ నాట్ అగైనెస్ట్ టు ఎనీ గవర్నమెంట్. ఆయన చాలా క్లియర్గా మీకు మేము న్యాయం చేస్తామని ఒక ఇదితోని హామీ ఇస్తేనే నిరుద్యోగులందరూ ఆయనకు ఓటేశారు. ఈరోజు ఎగ్జామ్ నువ్వు కండక్ట్ చేయలేక నువ్వు అసమర్థతతో ఉండి, నీ వ్యవస్థల అసమర్థతతో ఉండి నీ తప్పుని వేరే వాళ్ళ మీద బనాయిస్తే ప్రపంచం చూస్తూ ఉంది. ఈరోజు నువ్వు మూసి ప్రక్షాళన చేస్తున్నావు అంటున్నావు. మూసి ప్రక్షాళన మీద పెట్టిన ఇంట్రెస్ట్ అట్లనే వ్యవస్థలు ప్రక్షాళన చేయి. ఈరోజు టీజీపీఎస్సీ తెలుగు అకాడమీ బుక్సే అవి ప్రామాణికం కాదంటున్నాయి కదా. మరి అవన్నీ తీసుకెళ్ళి మూసిలో పడేయాలా? మూసి ప్రక్షాళన చేస్తున్నావు కదా, మరి వ్యవస్థలను కూడా ప్రక్షాళన చేద్దాం. అవి కాకుండా నియంతృత్వంతో నేను ఎగ్జామ్ పెడతా, నేను ముందుకెళ్తా అంటే ప్రజాస్వామ్య రాష్ట్రంలో మేము బ్రతుకుతున్నాము. మేము ఏ ఇరాన్లోనూ ఏ ఉత్తర కొరియాలో బ్రతుకుతలేదు. అట్లీస్ట్ మాకు జరిగిన ఇంజస్టిస్ని చెప్పుకునే ఇది మాకున్నదండి. వీఆర్ రైట్ టు టాక్. అవి ఎక్స్ప్రెస్ చేస్తే కనీసం వినకుండా నియంతృత్వంతో ఈరోజు మహేందర్ రెడ్డి, పాత డీజీపీ మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి చైర్మన్గా చేసి కూర్చోబెట్టారు. ఆయన పోలీస్ బుద్ధులు చూపిస్తున్నారు తప్ప స్టూడెంట్స్ పడే బాధ, ఆ వ్యధ అది ఆయనకు ఎక్కట్లేదు. నేను చెప్తున్నా, ఎగ్జామ్ జరిగితే లాస్ అయ్యేది గవర్నమెంట్, విద్యార్థులు. మధ్యలో ఉన్న వ్యవస్థలు బాగానే ఉంటాయి, టీజీపీఎస్ అనే వ్యవస్థ బాగానే ఉంటుంది, కానీ ప్యూర్గా లాస్ అయ్యేది గవర్నమెంట్, విద్యార్థులు. ఇప్పటికైనా గవర్నమెంట్ ఇవన్నీ ఆలోచించి వ్యవస్థలు చేసే ఆ మభ్యపెట్టే విధానాన్ని పక్కకు పెట్టి వాళ్ళు స్టూడెంట్స్ని పిలిపించి మాట్లాడి అన్ని ఇష్యూస్ క్లియర్ అయిన తర్వాతనే గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది. ఇది మా డిమాండ్. అట్లీస్ట్ మీ డిమాండ్ చెప్పుకునే పరిస్థితి వాళ్ళ అశోక్ నగర్లో కనిపిస్తుందా? ఏంది ఒక వింత వాతావరణం కనిపిస్తుంది? ఎందుకు అదే చూస్తున్నాము. ఎగ్జాక్ట్లీ అదే చూస్తున్నాము. యాక్చువల్గా మేము ఇన్ని రోజులు కోర్టును నమ్ముకున్నాము, కోర్టులో న్యాయం వస్తుంది ఒక ఇదితోని ఈ రోజు వరకు రోడ్ లెక్కలేదు. కోర్టులో కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే కౌంటర్ ఫైల్ లేకుండా లేట్ చేస్తూ వచ్చి ఈరోజు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఒక 1 వీక్ ముందు మాకు కౌంటర్ ఫైల్ చేసినామన్నో లేదా ఇప్పటికీ కూడా ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి,
సో ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ఒక మోసపూరిత ధోరణితో ముందుకెళ్తా ఉన్నది. మేము ప్రశ్నిద్దామంటే ఈరోజు 144 సెక్షన్ ఎట్లా ఉంటుందో అశోక్ నగర్, మేము విద్యార్థులం టెర్రరిస్టులం కాదు, మేము విద్యార్థులం టెర్రరిస్టులం కాదు, మేము ఎవ్వరి మీద బాంబులు వేయదలుచుకోలేదు, మేము మాకు కావాల్సిన మా హక్కుల్ని మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్రం ఏదైతే నీళ్లు నియామకాలు నిధులు అని చెప్పినామో ఆ నియామకాల గురించే మేము అడుగుతున్నాం తప్ప మేము మిమ్మల్ని ఏం అడగట్లేదు. చాలా పూర్తిగా శాంతియుత ధోరణిలో అడుగుతున్నాము. ఈ శాంతియుత ధోరణికి మీరు ఇది చేసి మమ్మల్ని ఏదో టెర్రరిస్ట్ లాగా నక్సలైట్ లాగా తీవ్రవాదులాగా చిత్రించాలి అనుకుంటే తర్వాత లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా వీటి మీద ఇంపాక్ట్ పడుతుంది. ఈరోజు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు, అందరికీ నాలెడ్జ్ ఉంది, సోషల్ మీడియా ఉంది, ప్రతిదీ కూడా ప్రపంచం చూస్తుంది. సో దీన్ని ఇక్కడితో వదిలి, మీ నియంతృత్వ ధోరణిని ఇక్కడితో వదిలి మమ్మల్ని పిలిచి మా బాధలు అర్థం చేసుకుంటే బాగుంటుందని మేము అర్థం. బెదిరింపులకు పాల్పడుతున్న పోలీసులు ఎవరు కూడా బయటికి రావద్దు స్టడీ సర్కిల్ నుంచి అంటున్నారు, వాస్తవమేనండి? మీరు చూస్తూ ఉన్నారు కదా, కర్రలు పట్టుకొని రోడ్ల వెంట తిరుగుతూ ఉన్నారు. అది డైరెక్ట్ బెదిరించకపోయినా ఇండైరెక్ట్గా అది బెదిరింపులే కదా. ఆల్మోస్ట్ కర్రలు పట్టుకొని నిలబడితే గుంపులుగా నిలబడద్దు, లోపలికి వెళ్ళిపోవద్దు అంటే మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? ప్రభుత్వానికి చెప్పుకోకుండా బయటికి రాకుండా వేర్ షుడ్ వి ప్రొటెస్ట్? ఎవరికి మా బాధలు చెప్పుకోవాలి? అదే కదా ఇప్పుడు నీకు కలిగిన బాధని నువ్వు నీ తల్లిదండ్రులుగా చెప్పుకోలేము, ఎవరికి చెప్పుకుంటావు? మాకు ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు తల్లి లాంటిది మాకు ప్రభుత్వం. ఆ ప్రభుత్వమే మా బాధ వినకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు ఇక్కడ రోడ్లే దిక్కు కదా. అదే మేము చెప్తున్నాం, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్యార్థుల ప్రాబ్లమ్స్ని విద్యార్థుల వైపు నుంచి ఆలోచిస్తే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది. ఇంకా టైం మించిపోలేదు. దీనికి ప్రభుత్వం ఒక ప్రాపర్ పాజిటివ్ ఇదితోనే మాకు రెస్పాండ్ అవుతుందని మేము కోరుకుంటున్నాం.